హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసుకోబోయే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా మోగించేసేయండి. నా వీడియోస్ అన్నీ ముందుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేనేం చేస్తున్నాను అంటే చపాతీ విత్ టమాటా కర్రీ అన్నమాట. టమాటా ఎర్రగడ్డ వాడి చేస్తారు కదా, ఆనియన్ టమాటా వేసి లైట్గా కారం పసుపు ఉప్పు అంతే అన్నమాట. ఏమీ ఎక్కువ వేయము, ఎక్కువ కాంప్లికేట్ చెయ్యము. ఆయిల్ కూడా కొంచెమే వేస్తాము. మూత పెట్టేయడం వల్ల వాటర్ ఎక్కువ దాంట్లో ఊరుతాయి కాబట్టి టమాటాలో వేయించి దాని ద్వారానే బాగా మగ్గిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. దీన్ని మనం చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా చాలా హ్యాపీగా ఇష్టంగా తినొచ్చు. నాకైతే చాలా ఇష్టము. నెక్స్ట్ ఆ రెసిపీ అయ్యేలోగా చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడంతా ప్లాట్ఫామ్ మీదంతా మనకి అన్నము, మార్నింగ్ చేసిన రైస్, కర్రీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి షింక్లో వేసేసాను అంట్లన్నీ. నెక్స్ట్ చపాతీ పిండి కలిపి పెట్టుకొని కొంచెంసేపు అలా పక్కన పెట్టుకున్నాను. ఆ చపాతీ ముద్దతోనే నేను ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నాను. ఎప్పుడు చేసే రెగ్యులర్గా కాకుండా, అందరు చేసేలాగా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నాము. అది ఎలాగా అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ అండి, వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొన్ని మంచి మంచి వ్లాగ్స్ అన్నీ నేను మీకోసం తీస్తాను, తొందరగా పోస్ట్ చేస్తాను అనమాట మీరు కానీ లైక్ చేస్తే. ఓకేనా? ఇప్పుడైతే చపాతీ నేనైతే ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఒక చిన్న ముద్ద తీసుకొని కొంచెం చపాతీ పిండి దాన్ని బాల్ లాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము చపాతీ కాల్స్తున్నాం కాబట్టి చపాతీ పిండితోనే దాన్ని కొంచెం అద్దేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనం దేని మీద అయితే రుద్దుతాం దాని మీద. నెక్స్ట్ మనము షేప్ ఏం లేకుండా ఎలా కావాలంటే అలా రుద్దేసుకోవడమే. ఏంటి ఎలా కావాలంటే అలా రుద్దుకోండి అని చెప్తుంది అనుకుంటున్నారా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఎలా కావాలంటే అలా రుద్దేసుకొని నెక్స్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆ హాఫ్ని ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఎలాగంటే మనము ట్రయాంగిల్ షేప్లో మనకి త్రీ సైడ్స్ వస్తాయన్నమాట. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనము ఆ పిండి కొంచెం వేసుకొని పొడి పిండి చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. మనం ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంట్రా అంటున్నారా? ఏంటంటే మనము ఫస్టే పొడిపిండి వేసుకొని రుద్దాము, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసాము. పొడిపిండి అనేది మనకి మధ్యలో ఉంటుంది. అది మనం ఫోల్డ్ చేయడం వల్ల మనకి 3 లేయర్స్ అనేది తినేటప్పుడు స్పష్టంగా క్లియర్గా మనకు కనిపిస్తుంది అన్నమాట. మళ్ళా టేస్ట్ కూడా బాగుంటుంది. మనము పరోటా తింటున్నట్టు కూడా అనిపిస్తుంది అన్నమాట. చపాతీ అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా పల్చగా అలా చేసుకోకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే మనము డాబాల్లో తింటుంటాం కదా, రోటీస్ అండ్ నాన్స్, సేమ్ ఆ టేస్టే వస్తుంది. కానీ మనము గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి బయట కంటే చాలా హెల్దీ మనకి. నెక్స్ట్ పక్కనే నేను పెనం కూడా పెట్టేసుకున్నాను అనమాట. రుద్దినట్టయితే కాల్చేస్తున్నాను. ఆగండి, కాల్చేది కూడా చూపిస్తాను. ఏంటి అమ్మాయి రుద్దేది ఒకటే చూపిస్తుంది అనుకుంటున్నారా? కాల్చేది కూడా చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఒక చపాతీ 2 చపాతీలు అలా చూపించాక కాల్చేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రుద్దేసుకొని నెక్స్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇంకొకసారి హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ చపాతీలాగా మరి ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం లావుగా రుద్దుకోండి, అప్పుడే మనకి నాన్స్ టేస్ట్ వస్తుందన్నమాట. మీకైతే చపాతీలోకి ఏ కాంబినేషన్ అంటే ఇష్టము? నేనైతే ఎక్కువగా చపాతీలోకి పన్నీర్ కర్రీ కానివ్వండి, మష్రూమ్ కర్రీ, ఇలా ఎప్పుడు ఏం లేనప్పుడు కుదరినప్పుడు తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా టమోటా కర్రీ అయితే చేసుకుంటుంటాను. టమోటా ఎర్రగడ్డ వాడ్చడం అంటారనమాట. మాకైతే నెల్లూరు సైడ్, ఇటు సైడ్ అయితే రేణిగుంట సైడ్
టమోటా ఎర్రగడ్డ పచ్చడి అంటారంట దీన్ని. ఇదేం పచ్చడి రా బాబు, పచ్చడి అంటారా ఇలా కర్రీలాగా చేస్తే అనుకున్నాను స్టార్టింగ్లో, కానీ దాన్ని టమోటా ఎర్రగడ్డ పచ్చడి అని అంటారంట. దాన్ని మనం వేయించుతాం కదా ఫుల్గా, కానీ నా దృష్టిలో ఏంటంటే పచ్చడి అంటే మిక్సీలో పట్టడము లేదంటే దంచడము అలా చేస్తేనే కదా పచ్చడి అనుకుంటాను, లేదంటే ఊరగాయలు పెడితే అవే కదా. కానీ వీళ్ళేంటి కర్రీలాగా చేసినా కానీ పచ్చడి అంటున్నారు అనుకునేదాన్ని స్టార్టింగ్లో మ్యారేజ్ అని కొత్తల్లో. ఎంతైనా రాయలసీమ కదండి, మనము అటు సైడ్ అలవాటు ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే బతకడము, కానీ తప్పదు ఇంకా మ్యారేజ్ అయిపోయాక. ఎక్కడ ఇటు సైడు ఇంకా మన అత్త వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే ఉండాలి కాబట్టి తప్పదు, కాబట్టి ఇంకేం చేయలేము మనం కూడా కొంచెం. కానీ మనము పుట్టి పెరిగిన ప్లేస్ని, ఆ హ్యాబిట్స్ని, చిన్నప్పటి నుంచి ఉండే వాతావరణము సడన్గా మార్చుకోవాలంటే మారదు. మనకు తెలుసు కదా ఏది అంటే నార్మల్గా స్లాంగ్ అవన్నీ అయితే మనకి రావు, ఎన్ని ఇయర్స్ అలవాటు అయినా కానీ నాకైతే రాదు. కొన్నిసార్లు అయితే అది ఇది మిక్స్ చేసి మాట్లాడేస్తానంట కొంతమంది చెప్తుంటారు. నాకైతే అనిపిస్తుంది నేను ఎప్పుడు అలా మాట్లాడను కదా అని, కానీ మాట్లాడేస్తాను. ఆ స్లాంగ్ ఈ స్లాంగ్ రెండు కలిపి మాట్లాడేస్తాను అంటుంటారు. ఇక్కడ వాళ్ళు అలానే అంటున్నారు, నెల్లూరు సైడ్ వాళ్ళు కూడా చాలామంది అలానే అంటుంటారు అనమాట. మేమైతే మామూలుగా ఎక్కువగా చపాతీలు ఏం చేసుకోము, డైలీ చపాతీలు కానీ చేసుకుంటే ఇంకా అంతే అనమాట. బాడీ ఫుల్గా వేడి చేసేస్తుంది, ఇంకా మనమైతే అసలు తినలేము. నా బాడీ అయితే ఇంకా కొంచెం వేడి వస్తూ తింటే చాలు ఇంకా పక్క రోజుకే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేను రోజు ఏం చేసుకోను, కానీ రోటీస్, ఈ చపాతీస్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్. కానీ చపాతీ తింటే మాత్రం నిజంగా చాలా హెల్దీ, మనకి బాడీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ చపాతీలు తింటుంటారు, కానీ వాళ్ళు నిజంగా స్ట్రాంగ్గా ఉంటారనమాట. కానీ వాళ్ళకి ఎందుకు వేడి చేయదు, బాడీ ఎందుకు వేడి చేయదు అంటే వాళ్ళు చపాతీలు తింటారు, తిన్న వెంటనే కొంచెమైనా ఖచ్చితంగా పెరుగన్నం తింటారనమాట. అలా తినడం వల్ల వాళ్ళకైతే వేడి అనేది అనిపించదు. మనము ఏది దొరికితే అదే తింటుంటాము, ఇంకొకటి దానికి వెళ్ళాం కాబట్టి మనకైతే వేడి చేసేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ చపాతీ పిండి కూడా ఈ మధ్య నేను యూట్యూబ్లో అలా చూస్తున్నాను. చపాతీ పిండిలో కూడా మనం అన్నీ మిక్స్ చేసుకొని, అంటే డైట్కి మనము డైటింగ్ చేయడానికి కూడా ఈ చపాతీ పిండి ఈ చపాతీ అనేది మనకి యూజ్ అవుతుందంట. ఎలాగంటే మనము రెడీమేడ్ ఆశీర్వాద్ కానివ్వండి, అదే మనం ఏది కొనుక్కుంటే అది పీస్బరీ లేదంటే ఆశీర్వాద్ లేదంటే ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్లో అవన్నీ కొనుక్కొని వచ్చి డైరెక్ట్గా చేసుకోకుండా రాగులు, ఇంకా రాగులు కాదు ఇదేంది గోధుమలు కదా, రాగులు అని చెప్తున్నాను, గోధుమలు తీసుకొని విడిగా, ఇంకా దాంట్లో ఓట్స్, సగ్గుబియ్యం కొన్ని అవి కానీ యాడ్ చేసుకొని, రాగులు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంట, నో ప్రాబ్లం. అవన్నీ బాగా ఎండలో బాగా డ్రై చేసేసి నెక్స్ట్ ఆడించుకుంటే మనము ప్యూర్ న్యాచురల్గా మనం ఇంట్లోనే హోమ్మేడ్ చపాతీ పిండి అయితే చేసుకోవచ్చు, వీట్ ఫ్లోర్. కాబట్టి మనకు నిజంగా హెల్దీ, ఎందుకంటే మనము దాంట్లో ఓట్స్ కూడా వేస్తున్నాము. ఓట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ వెయిట్ లాస్. కాబట్టి ఓట్స్ మనం డైరెక్ట్గా తినలేకపోయినా కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ట్రై చేయాలన్నమాట, నాకు అంత ఓపిక ఆడ నుంచి వస్తుంది, నాకు అంత టైం కూడా ఉంటుంది అన్నమాట. అందుకని నేను మీకైతే చెప్తున్నాను, ఒకవేళ నేను కూడా పాటిస్తే ఖచ్చితంగా ఆ వ్లాగ్ చేయకుండా ఉంటానా, ఖచ్చితంగా చేస్తానండి. మీరు ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. మన నెల్లూరు వాళ్ళ మాటలు, మన నెల్లూరు వాళ్ళ సైడ్ వాళ్ళని మిస్ అయినా కానీ, మన నెల్లూరుని మిస్ అయ్యే వాళ్ళు, బయట ప్రాంతాల్లో ఉండి ఇంకా మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము నెల్లూరు గురించి కొంచెం చాలానే మాట్లాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏం కావాలన్నా
ఎక్స్ప్లోర్ చేయమన్నా కానీ నెల్లూరులో ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా నేను ప్రజెంట్ అయితే రేణిగుంటలో ఉన్నాను కాబట్టి రేణిగుంటలో కానీ తిరుపతిలో కానీ ఏమైనా ప్లేసెస్ కావాలన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. లేదంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ ప్రాంక్ వీడియోస్ అయినా ఛాలెంజింగ్ వీడియోస్ అయినా ఏవి కావాలన్నా కామెంట్ చేయండి. నేను వ్లాగ్స్ అయితే ఈ మధ్య తీద్దాం అనుకుంటున్నాను, అందుకే తీస్తున్నాను. మీకు ఇంకా వేరే కంటెంట్ కావాలన్నా కానీ ఖచ్చితంగా మీకోసం ఒక్కరు అడిగినా కానీ పోస్ట్ చేస్తాను. ఒక్కరు అడిగినా, నోట్ దిస్ పాయింట్, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మీరు అడిగిన వీడియో నేను కానీ పోస్ట్ చేయకపోతే అప్పుడే అన్సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేను అంత ఛాలెంజింగ్గా ఉన్నాను అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే అవ్వడం వల్ల నైటే ఫుల్గా బయటంతా కడిగేసాను. ఇంకా బయటంతా ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. నార్మల్గా రోజు వేయరా అంటే రోజు వేసేదాన్ని, కానీ మేము పైన ఉన్నాము. ఈ మధ్య ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యాము కాబట్టి పైన ఉన్నాము. ఇంకా అందుకని చెప్పి నేను దివాళీ అప్పుడైతే అక్కడ పెయింటింగ్తో అయితే ముగ్గు వేశాను వాకిటి ముందర. అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన ఉందన్నమాట. ఈ ముగ్గు పైనే ఉంది. ఆ ముగ్గు అయితే నేను దివాళీ అప్పుడు వేశాను పెయింటింగ్తో. రోజు వేయడం ఎందుకులే, ఎలాగో పైనే కదా ఉన్నాము అని చెప్పి. కానీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ నాకైతే వేయాలి అని అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫుల్గా మొత్తం బయటంతా కడిగేసి ముగ్గులు అయితే వేస్తాను. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? నేను వీడియోస్ స్టార్ట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 years అయిపోయింది. కానీ ఇప్పటికీ గ్రోత్ లేదు కాబట్టి నాకు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను అనమాట. డిసప్పాయింట్ అయిపోయాను ఫుల్గా. అందుకని నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. మీరు కొంచెము నన్ను ఎంకరేజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. వీడియోస్ కంటిన్యూ చేయాలనే ఆశ కూడా నాకు పోతుందన్నమాట. అస్సలు గ్రోతే లేదు నాకు ఛానల్లో. అందుకని నాకు నిజంగా చాలా బాధగా ఉంది. లక్ అనేది అస్సలు కలిసి రావట్లేదు. అంతే ఫ్రెండ్స్, బాయ్.